హిందూ బంధువులందరూ ఒక్కసారి గలమెత్తి జై శ్రీరామ్ అనే నినాదాన్ని చేస్తే ఎలా ఉంటుంది? నిన్న రాజమహేంద్రవరంలో జరిగిన బైక్ ర్యాలీలో మనకి అదే వినిపిస్తుంది. సాక్షాత్ శ్రీరాముడే ఆ బైక్ ర్యాలీలో ఉన్నాడా, అక్కడికి వచ్చాడా అన్నంత ఆహ్లాదంగా జరిగింది ఆ బైక్ ర్యాలీ. శ్రీరామనవమి సందర్భంగా జరిగిన అత్యంత వైభవమైన శ్రీరామ శోభాయాత్ర మరియు బైక్ ర్యాలీని ఈ వీడియోలో మీ అందరూ కూడా చూడండి. భక్తి పారవస్యంతో నిండిన ఈ వేడుకలలో భక్తుల ఉత్సాహం, జై శ్రీరామ్ అంటూ నినాదాలతో మారుమోగిన వీధులు అన్నీ కూడా ఆ విశేషాలని, ఆ ఊరేగింపు జరిగిన విశేషాలని అన్నిటినీ ఇక్కడ మీరు తెలుసుకోండి. భార్యని ప్రేమగా ఎలా చూసుకోవాలి, ఒక తండ్రికి కొడుకుగా తన బాధ్యతలను ఎలా నిర్వహించాలి, ఒక రాజుగా ప్రజలను ఎలా చూసుకోవాలి అనే ప్రతి దాని గురించి, ఒక ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి అనే దాని గురించి మన మానవాళికి ఎంతో చెప్పిన శ్రీరాముడి చరిత్ర ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా వినాలి. జై శ్రీరామ్, జై బజరంగ బలి అంటూ నినాదాలతో ఈ బైక్ ర్యాలీ ఎంతో అత్యంత వైభవంగా ముందుకు సాగుతూ ఉంది. హిందువు గొంతులో కూడా సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి వచ్చి జై శ్రీరామ్ అంటూ నినాదాన్ని చేయించాడేమో. బహుశా ఆ శ్రీరాముడు అరణ్య వాసాన్ని వదిలి అయోధ్యకు చేరుతున్నప్పుడు అక్కడున్న జనాలు ఇంతే కోలాహలంతో ఉన్నారేమో అన్నట్టు తలిపిస్తూ ఉంది ఈ బైక్ ర్యాలీ. శీతోష్ణ సుఖదుఃఖేషు సమసంగ వివర్జిత అన్నారు మన పెద్దలు. ఎంతటి రాజ్య పట్టాభిషేకం చేస్తానన్నప్పుడు ఆయన ఎంతైతే సంతోషపడ్డారో, అరణ్యవాసానికి వెళ్ళమన్న తన తండ్రి మాటలకి కూడా అంతే సంతోషంగా కట్టుబడి అరణ్యవాసాన్ని చేశారు ఆ శ్రీరామచంద్రమూర్తి. నేటి తరంలో వారు కూడా ఆ గుణాభిరాముడు శ్రీరాముడు నేర్పించిన మార్గాన్ని అనుసరిస్తూ గురువులను ఎంతగా గౌరవించాలి, తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని తెలిసి మసులుకోవాలి. ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవోపేతంగా నిర్వహించిన రాజమహేంద్రవరం శ్రీరామ ఉత్సవ కమిటీ వారందరికీ మనందరి తరపున కూడా నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ధర్మ దేవత బిరుదాంకితులు శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శ్రీ శివస్వామి గారు పాల్గొన్నారు. అలాగే స్థానిక రాజమహేంద్రవరం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పీఠం షణ్ముఖ పీఠం పీఠాధిపతులు శ్రీ స్కందస్వామి వారు కూడా పాల్గొన్నారు. అలాగే హిందూ బంధువులు ఎంతోమంది ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నారు, విజయవంతం చేశారు. ఆలయాల హిందూ ధర్మ పరిరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అలాగే చాలామంది తమ వంతు సహాయంగా చాలా పులిహార లాంటి పదార్థాలను కూడా అందించడం జరిగింది. ఈరోజు జరిగిన శ్రీరామ శోభాయాత్ర సప్త నదులలో రెండవ అతిపెద్దదైన గోదావరి కాషాయ రంగు పులుముకుందేమో అన్నట్లుగా జరిగింది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, కల్కి దశావతారాలను ధరించి అవతారాలలో ఆ పరమాత్మ ఎప్పుడైతే దుష్ట శిక్షణ అవసరమో అప్పుడల్లా ఈ ధరణిని ఉద్ధరించడానికి ఒక్కొక్క అవతారాన్ని ధరించి ఉద్భవించారు. భక్తుడు ఎప్పుడైనా ఆపదలో ఉండి నీవు మాత్రమే నాకు శరణ్యము, వేరే దిక్కు లేదు అని వేడుకుంటాడో ఆ పరమాత్మ ఎక్కడున్నా కూడా తక్షణమే భక్తుల ఎదుట ప్రత్యక్షమై ఆ బాధ నుండి బయటపడేస్తాడు. అలాగే ఆ పరమాత్మను కట్టి పడేయగల సులభమైన మార్గము, అత్యంత అచంచలమైన భక్తి మార్గము ఒక్కటే. ఈరోజు రాజమహేంద్రవరంలో జరిగిన ఈ శోభాయాత్రలో ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ్ అంటూ నినాదాన్ని పలుకుతూ ముందుకు సాగిన వైనాన్ని చూస్తుంటే అయోధ్యలో ఉన్న ఆ బాలరాముడు, అలాగే భద్రాద్రిలో కొలువై ఉన్న ఆ కళ్యాణరాముడు వచ్చి మన రాజమహేంద్రవరంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తున్నట్టుగా అనిపించింది. శ్రీరామచంద్రమూర్తి అమ్ముల పొదలో ఉన్న బాణాలు రాక్షసుల గుండెను చీల్చుకుని బయటికి వచ్చినట్టుగా ఈరోజు జరిగిన శోభాయాత్రలో ప్రతి ఒక్కరి మనసులో నుంచి జై శ్రీరామ్ అనే నినాదం గొంతు పొరలలోంచి చీల్చుకుని బయటికి వచ్చి ప్రతి ఒక్కరిలో ఉన్న చెడుని అంతం చేసి మంచిని బయటికి తీసుకొచ్చినట్టుగా ఉంది.
ఎండను కూడా లెక్క చేయకుండా భక్తి పారవస్యంతో కదిలివచ్చిన ప్రతి ఒక్క రామభక్తుడికి మన హృదయపూర్వక ధన్యవాదాలు. మన సంస్కృతిని, మన ధర్మాన్ని చాటి చెప్పేలా క్రమశిక్షణతో ఈ యాత్రను విజయవంతం చేసిన యువతలకు, పెద్దలకు మరియు స్వచ్ఛంద సేవా సంస్థలకు పేరు పేరున మన కృతజ్ఞతలు.